హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మనము ఇన్విజిబుల్ పైపింగ్ని ఎలా వేయాలనేది హ్యాండ్స్కి నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చక్కగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అయితే ఎలా వేయాలనేది చూడండి. మనము ఇలా పైపింగ్ క్లాత్ తీసుకొని మిడిల్లో మనం వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ని ఇలా పెట్టండి. అయితే పాదం వచ్చేసి నార్మల్ పాదాన్ని తీసేసి ఇలా సింగిల్ పాదాన్ని పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి థ్రెడ్ పెట్టిన దాని పక్కనే స్టిచ్ ఇలా వస్తుందన్నమాట. ఇలా రావాలంటే మీకు పాదాన్ని మార్చి పెట్టేసుకోండి. ఇటువంటి పాదం పెట్టుకున్నారనుకో మీకు సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. స్టిచ్చింగు చక్కగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ ఇలా రానిచ్చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి కొంచెం థ్రెడ్ని బయటికి లాగేసి కట్ చేసేయండి, లోపలికి పోతుంది. ఇలా కట్ చేసుకోండి. లాగి క్లాత్ని లాగితే థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. మనకి ఎగస్ట్రా ఏదన్నా అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని మనం ఇంకా లైనింగ్ కానివ్వండి, లేదంటే మెయిన్ క్లాత్ కానివ్వండి, పై వైపునే మనం ఇది జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ని తీసుకోండి. మెయిన్ క్లాత్ పై వైపున ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న పైపింగ్ క్లాత్ని పెట్టేసేయండి. మనం ఖర్చు ఉంచుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఉంచుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా పెట్టేసుకొని పైపింగ్ క్లాత్ని ఇంకా స్టిచ్ చేసుకోండి. సేమ్ మనం ఇందా స్టిచ్ చేసుకున్నట్టే మనకి థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకున్నాము. లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని మీరు దీనిపైనే లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇంకా స్టిచ్ చేసుకోవటమే అన్నమాట. పాదాలు మార్చుకోండి. పాదాలు మార్చుకోవటం వల్ల ఇన్విజిబుల్ పైపింగ్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఏదైతే మనం ఇందాక స్టిచ్ రానిచ్చామో సేమ్ అలానే మనకి ఇలా స్టిచ్ రానిచ్చేసుకోండి. చక్కగా మనకి ఏంటంటే ఆ పైపింగ్ పక్కనే మనకి పాదం పెట్టడం వల్ల స్టిచ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయండి. ఎలా వచ్చిందో చూడండి. మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఖర్చు అనేది లైనింగ్ క్లాత్ వైపుకి పెట్టేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పైపింగ్ క్లాత్ దాని మీద పై వైపు నుంచి స్టిచ్ రానిద్దాము. అయితే మనం ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ఇలా ఖర్చు అనేది లైనింగ్ క్లాత్కి వెళ్ళి ఉంచేసి ఇప్పుడు పైపింగ్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ పైపింగ్ మిడిల్లో ఇలా స్టిచ్ రానివ్వండి. ఇంకా మీకు కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు తిప్పి చూడండి, చూసారా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు అసలు తిరిగి ఉండదన్నమాట. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్లాత్ తర్వాత పైపింగ్ మిడిల్లో స్టిచ్ రానిచ్చేసుకోండి. పైపింగ్ క్లాత్ మీద స్టిచ్ రానియొద్దు, మెయిన్ క్లాత్ మీద స్టిచ్ రానియొద్దు. మిడిల్లో స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి. మనకు ఆ కుట్టు కూడా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసుకోండి. ఇంకా మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి కూడా స్టిచ్ చేసేయండి. మీకు కనిపించటానికని నేను దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి మళ్ళీ డబల్ స్టిచ్ రానిచ్చేసేయండి. చూసారా ఎలా వచ్చిందో? ఈజీ అండి. పాదాలు మార్చుకొని స్టిచ్ చేసుకోండి, మీకు సింపుల్గా అయిపోతుంది.
తర్వాత మీరేమి కష్టపడిన అవసరం లేదు, మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అదే నార్మల్ పాదంతో అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా పాదాలు తెచ్చుకొని మీరు కుట్టుకున్నారనుకోండి, ఇన్విజిబుల్ పైపింగ్ రాని వాళ్ళంటూ ఉండరు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా కుట్టుకోండి, మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చూసారా, మనకి ఇంక మొత్తాన్ని హ్యాండ్ మనకైతే రెడీ అయిపోయింది అనమాట. ఇలా వచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.